जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారి తెనుగు చేసింది. ఉత్తరకాండలో ఉన్నాము. ప్రక్షిప్త సర్గలు పూర్తయినాయి. 60వ సర్గ. శ్రీరామచంద్రుడి పరిపాలన సాగుతోంది. ఆ పరిపాలన సాగుతున్న సమయంలో మహర్షులందరూ కలిసి శ్రీరామచంద్రమూర్తిని చూడ్డానికి వచ్చారు. రామలక్ష్మణులు ఈ విధంగా మాట్లాడుకుంటుండగా ఎక్కువ చల్లగా కానీ వేడిగా కానీ ఉండని వసంత ఋతువుకు సంబంధించిన రాత్రి వచ్చింది. ప్రతిరోజు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి పరిపాలన ఎలా జరగాలి అని అన్ని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. తెల్లవారుగానే పూర్వాహన కృత్యములన్నీ పూర్తి చేసుకొని పొద్దున పూట చేసే పనులన్నీ చేసుకొని శ్రీరాముడు పౌరుల కార్యాలు పరీక్షించడానికి వినడం కోసం దర్శన గృహం అని ఉండేది ఆ రోజుల్లో. ఆ దర్శన గృహానికి చేరారు. అప్పుడు సుమంత్రుడు వచ్చి శ్రీరామంతో, మహారాజా, మునులందరూ కూడా ద్వారం దగ్గర ఆపేయబడ్డారు, అక్కడ నిలిచి ఉన్నారు. మహారాజా, భార్గవుణ్ణి చవనుణ్ణి ముందుంచుకొని వచ్చిన ఆ మహర్షులు నీ దర్శనం కొరకు తొందరపడుతూ ద్వారపాలాదులను ప్రేరేపిస్తున్నారు. ఓ నరశ్రేష్ఠుడా, యమునా తీర వాసులైన ఆ ఋషులు సంతోషంతో కనబడుతున్నారు అని చెప్పారు. ధర్మవేత్త అయిన శ్రీరాముడు సుమంత్రుని మాటలు విని భార్గవుడు మొదలైన మహాభాగ్యవంతులైన బ్రాహ్మణులని ప్రవేశపెట్టము అని పలికారు. శ్రీరామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు దర్శన గృహం అని ఒకటి ఉండేది. ఆ దర్శన గృహంలో శ్రీరామచంద్రమూర్తిని చూద్దాము, మాట్లాడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఆ గృహం దగ్గర వేచి ఉండేవాళ్ళు. ద్వారపాలకులు లోపలికి ప్రవేశపెడతారు. ద్వారపాలకుడు తల వంచి నమస్కారం చేసి రాజ ఆజ్ఞానుసారం సమీపింప శక్యము కాని తేజస్సు గల ఆ మహర్షులందరినీ కూడా ప్రవేశపెట్టారు. అప్పుడు తమ తేజస్సుతో ప్రకాశిస్తున్న మహాత్ములైన 100 మంది మునీశ్వరులు రాజభవనంలో ప్రవేశించారు. ఆ ద్విజులందరూ అలంకరించిన కలశలతో సకల తీర్థాల జలాన్ని తీసుకొచ్చారు. కలశాలు తీసుకొచ్చారు వాళ్ళు, కమండలాలు, అందులో జలం తీసుకొచ్చారు. అధికములైన ఫలములను మూలములను కూడా శ్రీరామచంద్రమూర్తికి సమర్పించారు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు అంటారు కదా, వాళ్ళు తినే ఫలాలని మూలాలని కూడా శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చారు. మహాబాహువైన ఆ శ్రీరాముడు ఆ తీర్థ ఉదకాన్ని సేవించాడు, తీర్థం ఇచ్చారు. అనేక విధాలైన ఫలాలను కూడా అన్ని ప్రీతిపూర్వకంగా గ్రహించి ఆ మహామునులందరితో, ఇవిగో శ్రేష్టాలైన ఆసనాలు, యోగ్యతానుసారంగా కూర్చోండి అని చెప్పారు. ఆ మహర్షులందరూ శ్రీరాముని మాటలు విని అందమైన బంగారపు ఆసనాలు, చుట్టూ బంగారు తీగలతో అల్లికలతో అలంకరించినవి, వాటి మీద దర్భాసనాలు వేశారు. ఈ దర్భాసనాల మీద కూర్చున్నారు. శ్రీరాముడు అక్కడ ఉన్న మహర్షులను చూసి నియమాన్ని పాటిస్తూ అంజలి ఘటించి, మహర్షులారా, ఊరకరారు మహానుభావులు అంటారు కదా, మీరు వచ్చిన పని ఏమిటి? సావధాన చిత్తంతో నేను మీకు ఏం చెయ్యాలి చెప్పండి, మీరు కోరిన పనులన్నీ నేను చేస్తాను. నన్ను మహర్షులు నిస్సంకోచంగా ఆజ్ఞాపించవచ్చు. ఇదిగో శ్రీరామ, నువ్వు ఈ పని చెయ్యి అని ఆజ్ఞాపించండి, నేను చేస్తాను. ఈ నా సమస్త రాజ్యము, హృదయము, నా జీవితము సర్వము కూడా మీకోసమే, మీకు సత్యంగా చెప్తున్నాను అని పలికారు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముని మాటలు విని యమునా తీర వాసులైన ఉగ్ర తపస్సు గల మహర్షులు పెద్దగా బాగు బాగు అని అన్నారు. ఆ మహాత్ములు చాలా సంతోషంతో, శ్రీరామ, ఇలా పలకడం ఈ భూలోకంలో నీకే తగి ఉన్నది, మరెవరికి కాదు. రాజా, పూర్వం మహాబలశాలైన ఎంతమందో రాజులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళెవ్వరూ కూడా అడగబోయే కార్యం ఎంత గొప్పదో అని ఆలోచించి ముందు ప్రతిజ్ఞ చేసేవాళ్ళు కాదు. అంటే మీకు నేను ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగేవాళ్ళు కాదు. మీకున్న పనేంటో చెప్పండి, నేను చేస్తే చేస్తాను అని అన్నట్టు ఉండేవాళ్ళు. నువ్వు ముందరే మీరు ఎంత పని చేసి చెప్పినా నేను చేస్తాను అన్నావు. నువ్వు మాత్రము శ్రీరామ, వచ్చిన పని ఏదో తెలుసుకోకుండానే బ్రాహ్మణుల మీద ఉన్న గౌరవంతో నేను మీ పని చేసి పెడతాను అని ప్రతిజ్ఞ చేశావు. అందువల్ల తప్పక ఈ పనిని చేయగలవు. నువ్వు ఋషులను మహాభయం నుంచి రక్షించాల్సింది అని ప్రార్థించారు. శ్రీమద్ రామాయణం అందలి ఉత్తరకాండలోని 60వ సర్గము సమాప్తము.
ఈ మహర్షులు ఎందుకు వచ్చారు అనేది 61వ సర్గలో తెలుస్తుంది. జయ శ్రీరామ్. 61వ సర్గ. మునులు శ్రీరామునకు మధు లవణాసురులను గురించి చెప్పారు. ఋషుల మాటలు విని శ్రీరాముడు, మునులారా చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మీ భయం తొలగిపోవుగాక అని పలికారు. శ్రీరాముని మాటలు విని భార్గవుడిని ముందుంచుకున్నారు కదా, భార్గవుడు ఇలా పలికాడు, రాజా, మాకందరికి కూడా ఒక భయ కారణం ఉంది, ప్రజలందరికీ కూడా భయ కారణం ఉంది, దేశానికి భయ కారణం. అదేంటో విను. పూర్వం కృతయుగంలో చాలా గొప్ప బుద్ధి గలవాడు, లోల జ్యేష్ఠ పుత్రుడు దైత్యుడు అనే మధువు అనే ఒక చాలా మహాసురుడు, గొప్ప రాక్షసుడు ఉన్నాడు. ఆ మధువు బ్రాహ్మణ పూజకుడు, రక్షకుడు, సద్బుద్ధి కలవాడు. అతనికి ఉత్తమ స్వభావవంతులైన దేవతలతో మంచి స్నేహం ఉంది. నిజానికి మధు అనేవాడు రాక్షసుడు, కానీ దేవతలతో మంచి స్నేహం ఉంది. ఆ మధు మంచి పరాక్రమం కలవాడు, ధర్మం నందు స్థిరమైన చిత్తం ఉన్నవాడు. మహర్షులు శ్రీరామచంద్రమూర్తితో చెప్తున్నాడు. దాంతో అతను ఆ మధు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే రుద్రుడు గౌరవంతో ఈ మధువుకి ఒక ఆశ్చర్యకరమైన వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని ఎలా ఇచ్చాడంటే, మహాత్ముడైన రుద్రుడు తన శూలం నుంచి గొప్ప శక్తి కాంతి గల మరొక శూలాన్ని సృష్టించి దాన్ని ఈ మధువుకి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు నాకు చాలా ఆనందం కలిగించేట్లుగా నీ ప్రవర్తన ఉంది, సాటిలేని ధర్మాన్ని ఆచరించావు, ప్రీతితో నేను నీకు ఉత్తమమైన ఆయుధాన్ని ఇస్తున్నాను. ఓ మహాసురా, నువ్వు ఎంతవరకు దేవతల విషయంలో బ్రాహ్మణుల విషయంలో ద్వేషం వహించవో అంతవరకు ఇది నీ దగ్గరే ఉంటుంది. అలా కాకపోతే ఇది అదృశ్యం అయిపోతుంది. నిన్ను ఎవడు నిర్భయుడై యుద్ధంలో ఎదిరించడానికి వస్తాడో వాడిని ఈ శూలం భస్మం చేసేస్తుంది, మళ్ళీ నీ చేతిలోకి వచ్చేస్తుంది అని మధువుకు రుద్రుడు ఒక అద్భుతమైన త్రిశూలాన్ని ఇచ్చాడు. మధువు రుద్రుడి నుండి ఈ విధంగా వరం పొంది అతనికి నమస్కరించి, భగవంతుడా, శ్రేష్టమైన ఈ శూలము నిత్యము నా వంశానికి చెందిందే ఉండుగాక, నువ్వు దేవతల ప్రభువు కదా, ఈ వరం కూడా ఇవ్వు అని కోరాడు. మహాదేవుడు అలా పలుకుతున్న మధువుతో, అది అలా జరగదు, నా అనుగ్రహం చేత వెలువడిన నీ శుభమైన వాకు వ్యర్థం కాకుండా ఉండాలి, అందుకని నీ వంశం మొత్తానికి నేను ఈ ఆయుధాన్ని ఇవ్వను, కానీ ఈ శూలం నీ కుమారుడికి మాత్రం ఇస్తాను, నీ కుమారుడు ఒక్కరి దగ్గర మాత్రమే ఇది ఉండగలదు, ఈ శూలం ఎంతవరకు నీ కుమారుడి చేతిలో ఉంటుందో అంతవరకు అతన్ని ఎవరు చంపలేరు అని రుద్రుడు వరమిచ్చాడు. ఈ అసురుల్లో శ్రేష్ఠుడైన మధువు ఆ విధంగా మహాదేవుని నుండి అద్భుతమైన చాలా గొప్ప వరాన్ని పొంది మంచి కాంతి గల ఒక భవనాన్ని నిర్మించుకున్నాడు. విశ్వావసునకు అనలయందు జన్మించిన గొప్ప కాంతి గల కుంభీనసి అనే భాగ్యవంతురాలు ఆ మధువుకు భార్య అయింది. ఆ కుంభీనసికి మధురు అనేవాడు రాక్షసుడు, అతనికి కుంభీనసికి ఇద్దరికి కూడా గొప్ప పరాక్రమం కాల భయంకరమైన లవణుడు అనే పిల్లాడు పుట్టాడు. ఆ లవణాసురుడు పుత్రుడు దుష్టబుద్ధి, అతను బాల్యం నుంచి కూడా పాపకార్యాలను చేస్తున్నాడు. దుష్ట స్వభావం గల పుత్రుని చూసి మధుకు కోపము దుఃఖము కూడా కలిగింది. కానీ పుత్రుడు కదా, మధు అతన్ని ఏమీ అనలేదు. అతని శూలాన్ని లవణునికి అప్పచెప్పి దాని గురించిన వరాన్ని కూడా అతనికి తెలిపి ఈ లోకాన్ని విడిచి వరుణ లోకానికి వెళ్ళిపోయాడు. లవణుడు సహజంగా దుష్టుడు, పైగా ఈ శూలం ప్రభావం చేత ఆ శూలం ఆ లవణుడి చేతిలో ఉన్నంత కాలం ఎవ్వరు కూడా అతన్ని జయించలేరు. దానివల్ల 3 లోకాలని పీడిస్తున్నాడు. విశేషించి ఈ లవణాసురుడు మహర్షులను మునులను పీడిస్తున్నాడు. శ్రామ, లవణుని ప్రభావం అలాంటిది, శూలం కూడా అలాంటిది. ఈ విషయంలో నువ్వే తుది నిర్ణయం తీసుకో, మమ్మల్ని ఎలా రక్షిస్తావు? నువ్వే మాకు దిక్కు కదా. వీరుడమైన శ్రీరామ, భయపీడితులైన ఋషులు చాలా మంది ఇది వేరే వేరే రాజుల దగ్గరికి వెళ్ళారు, అభయాన్ని యాచించారు, కానీ ఒక్క రాజు కూడా లవణాసురుడికి వ్యతిరేకంగా మమ్మల్ని రక్షిస్తామని అనలేదు. తండ్రి, నువ్వు సైన్య వాహనాలతో సహా రావణుని సంహరించినట్లు మేమందరం విన్నాము. ఈ భూలోకంలో రక్షకుడైన ఇంకో రాజు ఎవరు కనిపించడం లేదు. అందువల్ల రావణాసురుడి యొక్క ఆ భయం చేత పీడితులు అయి ఉన్నాం మేము, మమ్మల్ని రక్షించాల్సిందిగా నిన్ను కోరుకుంటున్నాం. శ్రీరామ, భయానికి కారణాన్ని తెలిపాము,
దీన్ని నివారించడానికి నువ్వే సమర్థుడు, గొప్ప పరాక్రమం కలవాడా, ఈ కోరిక తీర్చు అని శ్రీరామచంద్రమూర్తిని మహర్షులందరూ అడిగారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 61వ సర్గము సమాప్తము. అప్పుడు 62వ సర్గలో శ్రీరామచంద్రమూర్తి ఆలోచిస్తారు, ఈ లవణాసురుని చంపడానికి ఎవరిని పంపించాలి అని ఆలోచించి శత్రుఘ్నుడిని పంపిస్తాడు. శ్రీరాముడు ఋషుల మాటలు విని వాళ్ళకి నమస్కరించాడు. ఆ లవణాసురుడు ఎలాంటి ఆహారం తింటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, నాకు కొంచెం చెప్పండి, దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకుంటాను అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరాముని మాటలు విని ఆ ఋషులందరూ ఏమన్నారంటే, ఆ లవణుడు ఎలా వృద్ధి పొందాడో చెప్పారు. అన్ని ప్రాణులు కూడా వాడి ఆహారమే, విశేషించి మునులు అందరూ కూడా వాడి ఆహారం. నిత్యము క్రూరంగా ఉండడమే వాడి ఆచారం. వాడికి ఆచారం అంటూ ఏమీ లేదు. మధువనంలో వాడి నివాసం. కొన్ని వేల సింహాలను, పెద్ద పులులను, లేళ్లను, పక్షులను, మనుష్యులను చంపి నిత్యము పగలు భోజనం చేస్తాడు. ప్రళయకాలం నందు నోరు తెరుచుకున్న మృత్యుదేవతలాగా మహాబలశాలైన లవణుడు రాత్రులందు ఇతర మృగాలను తింటాడు. పగలేమో సింహాలను, పెద్ద పుల్లను, లేళ్లను, పక్షులను, మనుషులను తింటాడు. రాత్రి ఇతర మృగాలను తినేస్తాడు అనేసరికి శ్రీరాముడు ఆ మాటలు విని ఆ మునులతో అన్నాడు, నేను తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను, ఆ రాక్షసుని చంపించేదను, మీరు భయం వదిలిపెట్టేసేయండి అని పలికాడు. శ్రీరాముడు ఆ మనులకు అలా ప్రతిజ్ఞ చేసి అక్కడే ఉన్న సోదరులతో, లవణుణ్ణి ఏ వీరుడు చంపగలడు, దానిని మహాబాహువైన భరతుని వాటాగా చేయనా, ధీమంతుడైన శత్రుఘ్నుని వాటాగా చేయనా అని అడిగాడు. అంటే శ్రీరామచంద్రమూర్తి అన్నెళ్లకుండా భరతుడిని కానీ శత్రుఘ్నుడిని కానీ పంపిద్దామని. లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తి వెళ్తే కానీ లక్ష్మణుడు రాడు. శ్రీరాముని మాటలు విని భరతుడు అన్నాను, నేను వాడిని చంపుతాను, వాడిని నా భాగంగా చెయ్యి అన్నాడు. అనేసరికి భరతుడు పలికిన ఆ ధైర్య శౌర్యాలతో కూడిన మాట విని శత్రుఘ్నుడు తను కూర్చున్న బంగారాసనం నుంచి లేచాడు. శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణుడు ఎలాంటి వాడు, భరతుడికి శత్రుఘ్నుడు అలాంటి వాడు. శత్రుఘ్నుడు ఏమన్నాడంటే, భరతుడు ఎందుకు వెళ్ళడా, నేను వెళ్తాను అని శత్రుఘ్నుడు అన్నాడు. తను కూర్చున్న బంగారాసనం నుంచి లేచి నిలబడి నమస్కరించాడు. నమస్కరించి శ్రీరామచంద్రమూర్తితో, మహాబాహువైన భరతుడు ఇప్పటిదాకా చాలా గొప్ప కార్యాలు ఇంతకు పూర్వమే చేశాడు. పూర్వం ఇతడు నువ్వు లేని అయోధ్యను నీ రాకను గురించి మనసులో పరితపించుతూ రక్షించాడు కదా రాజా. ఇతడు అనేక దుఃఖాలు అనుభవించాడు. గొప్ప కీర్తి గల ఈ భరతుడు 14 సంవత్సరాల పాటు నంది గ్రామాల్లో ఫలాలు దుంపలు తింటూ జటలను నారబట్టలను ధరించి దుఃఖకరములైన శయ్యల మీద శయనించాడు. ఇలాంటి దుఃఖాలను అనుభవించిన భరతుడు ఇతను నేనుండగా మళ్ళా క్లేశాన్ని పొందడం ఎందుకు, భరతుడు ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి, నేనున్నాను కదా, నేను ఒకవేళ చెయ్యలేకపోతే అప్పుడు భరతుడిని యుద్ధానికి పంపించండి అంటే శ్రీరామచంద్రమూర్తికి లక్ష్మణుడు ఎలా సేవ చేస్తాడో నిరంతరం భరతుడికి శత్రుఘ్నుడు ఎలా సేవ చేస్తాడు. భరతుడు నేను వెళ్తాను అని అంటే, ఎందుకు మీరు వెళ్ళాలి, ఇప్పటికే మీరు చాలా పనులు చేశారు కదా అని. రామాయణంలో ఉత్తరకాండలో ఈ భాగంలో శత్రుఘ్నుడి యొక్క గొప్పదనం మనకు కనిపిస్తుంది. శత్రుఘ్నుడి మాటలు విని శ్రీరాముడు, శత్రుఘ్న అలాగే అయితే నువ్వే వెళ్దు గాని నా ఆజ్ఞ ప్రకారం నువ్వు చెయ్యి. నువ్వు అక్కడికి ఏ స్థాయిలో వెళ్ళాలి, ఏ స్థితిలో వెళ్ళాలి, ఒక రాజు అనుచరుడుగా కాదు, నువ్వు ఆ మధుర నగరానికి రాజుగా వెళ్ళు అని నిన్ను మంగళకరమైన మధు నగరంలో రాజ్యాభిషిక్తుడిని చేస్తాను. మహాబాహో, భరతుడిని శ్రమ పెట్టకూడదు అని నువ్వు భావిస్తే నువ్వు రాజ్యాన్ని ఏర్పరచు. నీ రాజ్యాన్ని నువ్వు ఏర్పరిచి సూర్యుడివి, విద్యలు నేర్చుకున్నావు, రాజ్యాన్ని ఏర్పరచడంలో కూడా నువ్వు సమర్థుడివి. యమునా నది తీరనందు నగరానికి సుందరమైన జనపదాలను ఏర్పరచు అంటే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. ఒక రాజవంశాన్ని నిర్మూలించి ఆ స్థానంలో మరొకరిని నియమించిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు. అందుకని అక్కడ ప్రజలందరినీ కాపాడాలంటే ఒక రాజవంశాన్ని నిర్మూలించగానే ఇంకో రాజవంశం అక్కడ పరిపాలన తీసుకోవాలి. నువ్వు నా మాట మన్నించినట్లయితే కనుక దుష్టబుద్ధి గల ఆ మధు పుత్రుడైన ఆ లవణాసురుడిని చంపి ధర్మానుసారంగా అక్కడ పరిపాలించు, రాజ్యాన్ని ఏర్పాటు చేయి. ఓ సూర్యుడా, నా మాటల మధ్య నువ్వు ఇంకేమీ చెప్పద్దు. అయ్యో నాకెందుకు రాజ్యం అన్న మాట అనద్దు. చిన్నవాడివి నువ్వు, అన్నగారి ఆజ్ఞను ఆచరించాలి, ఈ విషయంలో సందేహం లేదు. శత్రుఘ్న, నేను సంకల్పిస్తున్నాను, వశిష్ఠాది బ్రాహ్మణులు శాస్త్రంగా మంత్రపూర్వకంగా నీకు అభిషేకం చేస్తారు, దాన్ని పొందు
అని ఆదేశించాడు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 62వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.